శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఘనంగా మొదలుపెట్టింది. గాలే వేదికగా శనివారం ప్రారంభమైన మ్యాచ్‌లో అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో ఆధిపత్యం చెలాయించింది. దేవదత్ పడిక్కల్ అజేయమైన శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 2 వికెట్లకు 288 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే దేవదత్ పడిక్కల్ 178 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 131 పరుగుల బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. అసలు దేవదత్ పడిక్కల్ సూపర్ హీరోగా మారిపోయాడు. దేవదత్ పడిక్కల్‌తో పాటు రిషబ్ పంత్ అయితే 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగుల బ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ 162 బంతుల్లో 9 ఫోర్లు, ఒక 2 సిక్స్‌లతో 77 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. హాఫ్ సెంచరీతో తను చాలా బాగా రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఒక వికెట్ తీశాడు. వర్షం అంతరాయం కారణంగా తొలి రోజు 77 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. అయితే యశస్వి జైస్వాల్ దురదృష్టకరమైన రీతిలో రనౌట్ అయ్యాడు. శ్రీలంక అరంగేట్ర స్పిన్నర్ కేసర సువంత తప్పిదంతో జైస్వాల్ బలయ్యాడు. కేఎల్ రాహుల్ ఆడిన బంతిని అడ్డుకోవడానికి కేసర డైవ్ చేయగా సింగిల్కు ప్రయత్నించిన జైస్వాల్ అతని తాకి కింద పడిపోయాడు. అప్పటికే కేఎల్ రాహుల్ నాన్ స్ట్రైక్ ఎండ్కి రాగా జైస్వాల్ కూడా యూటర్న్ తీసుకున్నాడు. దాంతో రన్అట్గా వెనుతిరగాల్సి వచ్చింది. క్రీజ్లోకి వచ్చిన దేవదత్ పడిక్కల్తో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్కి చాలా అద్భుతంగా ఆడాడు. ఈ జోడీ ఇక ఆచితూచి ఆడడంతో టీమిండియా 27 ఓవర్లలో మనం గనక చూసినట్టయితే బాగా రాణించింది. 101 పరుగులకి ఒక వికెట్ కోల్పోయి లంచ్ బ్రేక్ వెళ్ళింది. అదే సమయంలో వర్షం రావడంతో గంటన్నర తర్వాత రెండో సెషన్ మొదలైంది. ఇక రాహుల్, పడిక్కల్ తమ జోరు కొనసాగించారు. తమకే సాధ్యమైన షాట్లతో శ్రీలంక బౌలర్లను చిత్తుగా ఓడించారు. రాహుల్ కాస్త నిదానంగా ఆడినా పడిక్కల్ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో అతను 81 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఇలాగా ఆఖరి సెషన్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. చేతులు, కాళ్ళు కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అయితే క్రీజులోకి కెప్టెన్ శుభ్మన్ గిల్ రాగా ఇక అప్పుడు తను ఒక క్విక్ సింగిల్ తీసి పడిక్కల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్‌కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కావటం గమనార్హం. అయితే మరోవైపు శుభ్మన్ గిల్ 16 పరుగులకే అవుట్ అయ్యి నిరాశపరిచాడు. బట్ ఎనీవేస్ క్రీజ్‌లో పంత్ రాగా వర్షం అంతరాయం కలిగించింది. పంత్ 27 పరుగులు, పడిక్కల్ ఇంకా 131 పరుగులతో వాళ్ళు కంటిన్యూ అవుతారు నెక్స్ట్ డే గేమ్‌కి.